తూర్పు గోదావరి జిల్లా పెరవల్లి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తుంది. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా నివారణ నియంత్రణకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేస్తుంది. కానూరు కేంద్రంగా 10 కిలోమీటర్ల పరిధిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలపై అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కానూరు గ్రామంలోని పౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ శాంపిల్స్ పాజిటివ్ గా పూణే ల్యాబ్ నిర్ధారించడం జరిగిందన్నారు. కానూరు పరిధిలో 1 కిలోమీటర్ రెడ్ జోన్ గాను 10 కిలోమీటర్లు సర్వేలెన్స్ జోన్ గా ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల మృత్యువాత తీవ్ర కలకలం రేపుతోంది. కోళ్లను బర్డ్ ఫ్లూ వ్యాధి పట్టి పీడిస్తోంది. రోజు వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతుండటంతో పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరోగ్యంగా కనిపించే కోళ్లు గంటల వ్యవధిలోనే మృత్యువాత పడుతున్నాయి. డిసెంబర్లో మొదలైన వైరస్ జనవరి 13 తర్వాత విజృంభించింది. బర్డ్ ఫ్లూ లక్షణాలతో రోజు వేల సంఖ్యలో చనిపోతున్నాయి. వైరస్ శరవేగంగా వ్యాపిస్తుంది. దీంతో పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రతిరోజు వేల సంఖ్యలో కోళ్లు చనిపోతూ ఉండడంతో పౌల్ట్రీ రైతులు లబోదిబోమంటున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత కోళ్లకు వ్యాధి తీవ్రమైందని రైతులు చెబుతున్నారు. అప్పటి వరకు ఆరోగ్యంగా కనిపించిన కోళ్లు గంటల వ్యవధిలోనే చనిపోతున్నాయని వాపోతున్నారు. వ్యాక్సిన్ వేస్తున్నా ఉపయోగం లేదని చెబుతున్నారు. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక కోడికి వైరస్ సోకితే దాని ప్రభావం సుమారు 3 కిలోమీటర్ల వరకు ఉండే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కొంతమంది రైతులు చనిపోయిన కోళ్లను రోడ్డు పక్కన పడేస్తున్నారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరమని, సమీపంలో ఉన్న కోళ్లకు కూడా ఈ వైరస్ సోకే అవకాశం ఉందని వెటర్నరీ వైద్యులు హెచ్చరిస్తున్నారు. తప్పనిసరిగా పాటించాలి. మేడం చెప్పారు 1 కిలోమీటర్ అది మనం కంట్రోల్ చేయాలి. 10 కిలోమీటర్స్ కూడా మనము సర్వేలెన్స్ చేయాలి. సో ఆ ఏరియాలో మనం ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ లాంటివి పెట్టాలి. సో అక్కడ నుంచి ఎగ్స్ కూడా రావడానికి లేదు, ఎగ్స్ కూడా మనం డిస్ట్రాయ్ చేస్తాం. నా కలు చేసేటప్పుడు ఏం చేయాలి అనేటప్పుడు తహసీల్దార్ హ్యాస్ టు ఐడెంటిఫై ఏ ప్లేస్, ఏ రిమోట్ ప్లేస్. మీరు ప్రతి పౌల్ట్రీ ఫామ్లోకి అటాచ్గా ఒక రిమోట్ ప్లేస్ని మీరు ఐడెంటిఫై చేయాలి. రిమోట్ ప్లేస్ని ఐడెంటిఫై చేసేసి లేదా కొంచెం మైనింగ్ అయింది కానీ అట్లాంటిది డీప్ బరియల్ అనేది దానికి కావాల్సిన లాజిస్టిక్స్ గ్రామ పంచాయతీ నుంచి మీరు సపోర్ట్ చేయాలి. సో జేసీబీస్ అరేంజ్ చేసుకోవాలి. మీరు పెరిఫెరల్గా జేసీబీ సరిగా లేదని ఒక 1 ఫీట్ అట్లా కానీ ఉంటే అది స్ప్రెడ్ అవ్వడానికి, మ్యూటేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో డీప్ బరియల్లో చేయాలి.